జనరల్‌గా జనాలెలా అంటే ఇది మంచిది అంటే దాన్ని ఎక్కువ తింటారు. హ్మ్. ఒకప్పుడు ప్రోటీన్ గురించి మనం మాట్లాడేవాళ్ళం గాదు. హ్మ్. బట్ ప్రోటీన్ మంచిదనగానే ఎక్కువ తినేవాళ్ళు చాలామందున్నారు. సో, హ్మ్. దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందని గూడా చెప్తున్నారు డాక్టర్స్. హుహు. సో, ఎ ఎలా రిలేట్ అవుతుంది? ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? ఎంత డ్యామేజ్ చేస్తుంది హ్మ్. కిడ్నీస్‌ని? నార్మల్‌గా ఏంటి అనంటే ప్రోటీన్ డైరెక్ట్‌లీ కిడ్నీస్ ఏం డ్యామేజ్ చేయదు. ఓకే. కిడ్నీ డ్యామేజ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ లిమిటెడ్‌గా తీసుకోవాలి. దిస్ ఆహా! అదర్ వేస్. ఓకే. కిడ్నీ డ్యామేజ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ తక్కువ తీసుకోవాల్సుంటది హ్మ్. కొంచెం. ఓకే. నార్మల్‌గా మనకు ప్రోటీన్ అరౌండ్ డైలీ రిక్వైర్మెంట్ అంటే మనకు 1 గ్రామ్ పర్ కేజీ హ్మ్. 1 ఎంజీ పర్ కేజీ అలా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ ప్రాసెస్ చేయడం అనేది డిఫికల్ట్ ఉంటుంది. ఆహా! ఓకే. సో, వాళ్ళకి తక్కువ లిమిటెడ్ తీసుకోవాల్సుంటుంది. అండ్ కిడ్నీ పరంగా, కిడ్నీ స్టోన్స్‌కి పరంగా ఏంటి అనంటే హ్మ్. యానిమల్ ప్రోటీన్ తినడం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. ఈ లైక్ చికెనా? చికెన్, ఓకే. మటన్. హ్మ్. హ్మ్. ఎగ్స్ కూడానా? ఎగ్స్ ఏం గాదు. ఓకే. మెయిన్‌గా చికెన్, మటన్ ఇవి ఎక్కువ. హ్మ్. హ్మ్. యానిమల్ ప్రోటీన్. హ్మ్. ఫిష్ కంటే గూడా. ఫిష్ తక్కువనే. అంటే ఓకే. సీ ఫుడ్ తక్కువనే. బట్ యానిమల్ ప్రోటీన్ అన్నప్పుడు మనము మటన్, చికెన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. యానిమల్ ప్రోటీన్ కన్వర్ట్ అయ్యే టైంలో మనకు బాడీలో మెటబాలిజం జరిగే టైంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి హుహు. దానివల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో, ఓకే. యానిమల్ ప్రోటీన్ కొంచెం లిమిటెడ్‌గా తీసుకోవాల్సుంటుంది. అండ్ కిడ్నీలో ఆల్రెడీ స్టోన్స్ ఉన్నవాళ్ళు తక్కువ తీసుకోవాలి. హ్మ్. అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ కిడ్నీ డ్యామేజ్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి.